మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ కృప మాకు దయచేసి మాతో మీరుండి నీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా, స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. యేసు ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా, స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. సిలువలో రక్తము కార్చితివే, రక్షణ భాగ్యమునిచ్చిన దేవా నీకే ఆరాధన. సిలువలో రక్తము కార్చితివే, రక్షణ భాగ్యమునిచ్చితివే. సిలువలో రక్తము కార్చితివే, రక్షణ భాగ్యమునిచ్చితివే. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా. అందరూ చప్పట్లు కొడదాం, పాడదాం. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా. స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆమేన్. స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా. పాడదాం. ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా. నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా. నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా. నన్నెంతో ప్రేమించి నా కన్నీరు యేసయ్యా. నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా. స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆమేన్. స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. దయచేసి అందరూ ప్రభుత్వం లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ దేవా నీకే ఆరాధన. అద్భుత కార్యములు చేసినవి, ఆశీర్వాదములు ఇచ్చినవి. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా.
మా హృదయపూర్వకంగా మా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తున్నాం. అద్భుత కార్యములు చేసితివి, ఆశీర్వాదములిచ్చితివి. అద్భుత కార్యములు చేసితివి, ఆశీర్వాదములిచ్చితివి. ఏమిచ్చి నీ రుణమును తీర్చెదా యేసయ్యా. యేసయ్యా ఏమిచ్చి నీ రుణమును తీర్చెదా యేసయ్యా. ఏమిచ్చి నీ రుణమును తీర్చెదా యేసయ్యా. ఏమిచ్చి నీ రుణమును తీర్చెదా యేసయ్యా. స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన నీకే, నీకే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన యేసయ్యా. ఆమేన్. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నీకే స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ యేసయ్యా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల. Come on, sing it out. నా కొరకే రానున్న ఓ యేసయ్యా. నా జీవం నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. హృదయపూర్వకంగా దేవా మీకే స్తోత్రం. తప్పిపోయిన నన్ను మీ దగ్గర రక్షించిన నా కాపరి మీకే స్తోత్రం. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి, మంచి కాపరివై మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల. ఓ నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం యేసయ్యా, నా జీవం నా సర్వం నీవే 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 దేవా. ద హోలీ వర్షిప్, హోలీ ప్లేస్, హోలీ పీపుల్. ఎక్కడైతే ఈ యొక్క పరిశుద్ధ స్థలములో దేవుని ప్రత్యక్షత పొంది పరిశుద్ధ ప్రజలుగా మార్చబడి ఉన్నారో అలాంటి ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? పరిశుద్ధ ఆరాధన. నిర్గమకాండం 15:11 యెహోవా వెల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? పరిశుద్ధ ప్రజలు ఈరోజు పరిశుద్ధ ఆరాధన చేయాలి. లూకాసు వార్త 1:35 దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. కాబట్టి నీ వంటి వాడు, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారిలో నీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. అందరూ చెప్పండి, యేసయ్య గొప్పతనం ఏంటో తెలుసా? పరిశుద్ధత. యేసయ్య గొప్పతనం ఏంటో తెలుసా? పరిశుద్ధత. యేసయ్య పిల్లలు గొప్పతనం ఏంటో తెలుసా? పరిశుద్ధత. యేసయ్య పిల్లలు నిలబడినటువంటి స్థలం ఏదో తెలుసా? అది పరిశుద్ధ స్థలం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నీ ఇంటిలోకి వెళ్ళి ఈ ఈవిల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా దూరం చేసి దేవుని సన్నిధిలో నీవు పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని స్తుతిస్తూ నీ ఇంట్లో తిరుగుతుంటే నీవు పరిశుద్ధుడు కాబట్టి నీ ఇల్లు పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధ స్థలములో దయ్యము ఉండదు. హల్లెలూయా. పరిశుద్ధులైనటువంటి వారు దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. హోలీ గ్రౌండ్, హోలీ ప్లేస్, హోలీ పీపుల్, హోలీ వర్షిప్. ఇక్కడ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ యొక్క పరలోక దర్శనాన్ని యేషయా చూశాడు. పరలోక దర్శనాన్ని చూశాడు. అక్కడ కెరూబులు కనబడుతున్నాయి. కెరూబులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఈ విధంగా పరలోకంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దూతలు ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దూతలు జీవము గల దేవుని ఆరాధిస్తున్నారు. ఈ దర్శనాన్ని యేషయా చూచాడు. చూడగానే, అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి, నా పెదవులు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాయి, బూతులు మాట్లాడుతున్నాయి, నీచమైన మాటలు మాట్లాడుతున్నాయి. ప్లీజ్ 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 ఫర్గివ్ మీ, నన్ను క్షమించయ్యా అని చెప్పి యేషయా అడిగాడు. చాలా మంది చర్చకు వస్తారు కానీ వాళ్ళ మాట మారలేదు. ఇంకా వాళ్ళు బూతులు మాట్లాడుతూనే ఉన్నారు, వ్యర్థమైనవి చూస్తూనే ఉన్నారు, వ్యర్థమైనవి పలుకుతూనే ఉన్నారు. అయితే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
అని చెప్పగానే నేను పాపిని అని యేషయా అన్నాడు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు పరలోకము నుండి అగ్ని కొరవిని తీసుకుని వచ్చి తన పెదవులను కాల్చాడు. ఎప్పుడైతే పెదవులకు ఆ అగ్ని తగిలిందో తన పెదవులు పవిత్రపరచబడ్డాయి. ఆ తరువాత ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి 7వ అధ్యాయంలో యేసయ్య జన్మను గురించి ప్రకటిస్తాడు. 9వ అధ్యాయంలో యేసు ప్రభువును గురించి ప్రవచనం చెబుతాడు. ఆ తర్వాత 53వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి చెబుతాడు. ఎప్పుడైతే పరలోక దర్శనం చూశాడో, ఎప్పుడైతే పెదవులు కాల్చబడాయో, అప్పుడు తన బ్రతుకు మారిపోయింది, తన జీవితం మారింది, తన పద్ధతి మారింది, తన విధానం మారింది. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నా నిమిత్తం ఎవరు వెళ్తారు అని అడిగితే యేషయా అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపుము. ఎవరు వెళ్తారండి? ఎవరు పరిచర్య చేస్తారు? ఎవరు పాస్టర్ గారితో ఉంటారు? ఎవరు దేవుని పనులు చేస్తారు? ఎవరు చేస్తారంటే నాకు అవసరం లేదు, నేను చెయ్యను, నాకేం పట్టదు అని అన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏమన్నాడంటే, నా కోసం ఎవరున్నారు? నా కోసం మీ ఏరియాలో ఎవరున్నారు అంటే, మా ఏరియాలో పాస్టర్ గారు నేనున్నాను. అందరూ చెప్పండి, ఎవరున్నారు? నేనున్నాను. మా ఏరియాలో ఎవరున్నారు? మా ఊర్లో ఎవరున్నారు? నేనున్నాను. ఎవరి కోసం? యేసు కోసం. ఎవరి కోసం? సంఘం కోసం. ఎవరి కోసం? యేసు కోసం. ఎవరి కోసం? సంఘం కోసం. ఎవరున్నారు? నేనున్నాను, నన్ను పంపుము. నేనున్నాను, నన్ను పంపుమనగా దేవుని బిడ్డలను నువ్వు పోయి ఇలాగ ప్రకటించు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ యేషయా జీవితంలో ఈ దర్శనం ద్వారా దేవుడు అతన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తను పవిత్రపరిచాడు. నేనున్నాను, నన్ను పంపమని చెప్పాడు. ఈరోజు ఎవరైనా ఆ మాట చెప్తారా? నేనున్నాను, నన్ను పంపుము. నా కోసం ఎవరున్నారు అని చెప్పేసి అని అంటే, నేనున్నాను, నన్ను పంపుము అన్నటువంటి వారు ఎవరైనా సరే నేనున్నాను అని చెప్పేసి అని నేనున్నాను అని చెప్పండి. నేను చెప్పమన్నాను చెప్పారా? నేనున్నాను. ఆరాధించడానికి ఎవరున్నారు? వాయించడానికి ఎవరున్నారు? చప్పట్లు కొట్టడానికి ఎవరున్నారు? పాటలు పాడడానికి ఎవరున్నారు? ఈ దేవుని పనులన్నీ కూడా చేయడానికి ఎవరున్నారు? నేనున్నాను అని అంటలేదే. ఎందుకో వాయిస్ డల్ అయిపోయింది అంటే, ఎందుకున్నారు మీరు? ఆరాధన చేయడానికి లేరా? దేవుని పనులు చేయడానికి లేరా? దేవుని కొరకు పని చేయడానికి లేరా? దేవుని కార్యాల్లో నిమగ్నమై ఉండడానికి లేరా? మీరందరూ కూడా యేసయ్య శరీరంలో అవయవాలా, లేకపోతే అవయవాలు స్వచ్ఛపడిపోయిన అవయవాలా? పారాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి కాలో చెయ్యో ఏదో పని చేయకుండా పోద్ది. అలాగే యేసయ్య శరీరంలో పనిచేసే అవయవమా, పని చేయని అవయవమా? నువ్వు వెళ్ళే అవయవమా, కూర్చునే అవయవమా? వచ్చి కూర్చుని వెళ్ళిపోయే అవయవమా? దేవుని పనులు అర్థం చేసుకుని పనుల్లో పాల్గొనే అవయవమా? అసలు ఏ అవయవం అండి? దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, అయ్యా నేను పని చేసే అవయవాన్ని, నేను ప్రభు కోసం ఉన్నాను. కమ్ బ్యాక్ టు ప్రేయర్ అగైన్. మళ్ళీ ప్రార్థనలకు వచ్చేయండి. మళ్ళీ దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించండి. ఇంకా అధికంగా దేవుని సన్నిధిలో గడపడానికి పూనుకోండి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనమందరం కూడా పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ఆరాధించవలసిన వారు ఉన్నాం. హోలీ వర్షిప్. ఈ వర్షిప్ ఏదో తెలుసా? ఇది జస్ట్ నేమ్ సేక్ వర్షిప్ కాదు. ఏదో మామూలుగా ఏదో కాసేపు పాటలు పాడాం, చప్పట్లు కొట్టాం. నో, ఇది రియల్ వర్షిప్ గా ఉండాలి. ఇది హోలీ వర్షిప్ గా ఉండాలి. We are worshiping holy God. This worship must be holy. దేవుని బిడ్డలారా, మనం జీవం గల దేవుని ఆరాధిస్తున్నాం, పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాం. మన ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి. పరలోకం దగ్గరికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదురు 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను, రేఖల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి
భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక అవి ఏం చేస్తున్నాయో తెలుసా? అవి ఏం చేస్తున్నాయో తెలుసా? మానట్లేదు. పరిశుద్ధుడు అంటూ మానట్లేదు. మనం ఇందాక పాడాం, మానేశాం. కానీ అవి మానలేదు, ఇప్పుడు అంటూనే ఉన్నాయి. 4 జీవులు అంటూనే ఉన్నాయి. వాటి నిండా రెక్కల నిండా కన్నులే ఉన్నాయి, వెలుపల బయట కన్నులే ఉన్నాయి. ఆ కన్నులు కలిగినటువంటి ఆ జీవులు ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధుడు 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 అని మానక చెప్పుచుండెను. ఆ సింహాసనమందు ఆసీనుడయ్యుండు యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతా స్తుతులను కలుగునగా. కానీ ఆ జీవులు కీర్తించుచున్నగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగము యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీవు చిత్తమును బట్టి అవి ఉండును, దానిని బట్టి సృజింపబడును. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో మీకు అందరికి కూడా ఒక మాట చెబుతున్నాను. ఇప్పుడు మీరు ఆరాధన చేసేటప్పుడు మీ తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి యేసయ్య పాదాల దగ్గర పడేయండి. ఏ కిరీటం ఉంది? నీకు పలాని లీడర్ అనే కిరీటం ఉండొచ్చు, లేదా పలాని వాళ్ళకి నాయకుడు అనే కిరీటం ఉండొచ్చు, పలాని నేను గొప్ప ఉద్యోగస్తుని అనే కిరీటం ఉండొచ్చు, లేకపోతే గొప్ప వ్యాపారవేత్తను అనే కిరీటం ఉండొచ్చు. ఏ కిరీటమైనా సరే జస్ట్ టేక్ ఆఫ్ యువర్ షూస్, టేక్ ఆఫ్ యువర్ క్రౌన్, టేక్ ఆఫ్ యువర్ షూస్, టేక్ ఆఫ్ యువర్ క్రౌన్. దేవుని బిడ్డలారా, నీ యొక్క పాదముల నుంచి చెప్పులు తీసేయి, తల మీద నుంచి కిరీటం తీసేసి యేసయ్య పాదాల దగ్గర పడేయి. హల్లెలూయా చెప్పండి. జీవం గల దేవుని ఆరాధిస్తాం. పరిశుద్ధ ఆరాధన. ఆమేన్. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి రోజు కూడా నేను ఎందుకు బ్రతికున్నాను అంటే నా జీవము గల దేవుని ఆరాధించుటకే. పరిశుద్ధ స్థలములోకి దేవుడు దిగి వచ్చి పరిశుద్ధ స్థలం చెప్పులు విడువన్నాడు. పరిశుద్ధ ప్రజలుగా దేవుడు తన వాక్యం విన్నటువంటి వారిని మార్చాడు. ఇక మూడవది పరిశుద్ధ ఆరాధన మనం చెయ్యాలని, మన దేవుడు పరిశుద్ధుడని, పరిశుద్ధ ఆరాధన ఆయనకి ఇష్టం. స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజ్యుడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే జీవము గల దేవుని సన్నిధిలో, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో అపరిశుద్ధంగా దేవుని ఆరాధించడం కాకుండా యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధంగా నేను ఆరాధించడానికి సహాయం చేయి. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుని ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు దేవుని మందిరంలోకి వస్తే, ఇంటిలో ఆరాధన చేసేవాళ్ళు దేవుని మందిరంలోకి వస్తే చప్పట్లు అవంతటికవే కొట్టడానికి చేతులు వస్తాయి, నోరు పాడటానికి వస్తుంది, చేతులు వాటంతటికవే పైకి లేస్తాయి. దేవుని ఆరాధించుతూ ఉండగా దేవుని అగ్ని దిగి వస్తుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. మన పక్షంగా దేవుడు యుద్ధాలు చేస్తాడు, మన పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆనాడు యెహోషాపాతు రాజు ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఆరాధన బృందాన్ని ముందు పెడితే యెహోషాపాతు రాజుకి యుద్ధములో జయం వచ్చింది. దేవునికి స్తోత్రం. స్తుతి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాలలో సడన్ గా భూకంపం కలిగింది, బంధకాలు ఊడిపోయాయి. ఇప్పుడు మనం అందరం కూడా ఈ నెలలో ఏం చేద్దామో తెలుసా? మోర్ వర్షిప్, అధికంగా ఆరాధన చేద్దాం. అందరం కూడా ఆరాధన చేయడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దామా? మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ బిడ్డలమైనటువంటి మేము నేను స్తుతించేటటువంటి అవకాశాన్ని, కృపను మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం దయచేయండి, నేను ఘనపరచడానికి సాయం చేయని. మా ఇంట్లో స్తుతి ఆరాధన, మా ఇంటిలో నైనా పరిశుద్ధుని ఆరాధన, మా ఇంటిలో ఆత్మ సంబంధమైన ఆరాధన, మా ఇంటిలో సత్యముతో కూడిన ఆరాధన, మా ఇంటిలో నిజ దేవుని ఆరాధన. మేము ఎక్కడ నిలబడితే అక్కడ పరిశుద్ధ స్థలంగా ఆ స్థలాన్ని మార్చి అక్కడ ప్రజల జీవితాల్లో ప్రభావితం చేసి ప్రజలను మార్చండి ప్రభువా.
గొప్ప కార్యాలు చేయండి, నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. మా మంచి యేసయ్య, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చెరువన మనకును సకల లోకంలో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే